ఈ మధ్యకాలంలో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ యానిమేషన్ మూవీ లూకా. ఇందులో లూకా అనే అబ్బాయి తన ఫ్రెండ్ ఆల్బర్టోతో చేసిన అడ్వెంచరస్ రైడ్ ఆకట్టుకుంటుంది. లూకా ఒక సీ మాన్స్టర్, సముద్రంలోనే వీళ్ళ ప్రపంచం. అయితే ఒక రోజు అనుకోకుండా వాటర్ నుంచి బయటకు వచ్చిన లూకా అసలు బయట చూడాల్సిన ప్రపంచం చాలా ఉందని తెలుసుకుంటాడు. అలా వాటర్ నుంచి బయటకు వచ్చిన లూకాకి ఆల్బర్టో అనే అబ్బాయి పరిచయం అవుతాడు. అయితే ఒక రోజు ఏం చేస్తాడంటే అలా పరిచయమైన ఆల్బర్టోతో దగ్గరలో ఉన్న మనుషులు ఉండే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇది లూకా తన పేరెంట్స్ చెప్పకుండా వెళ్ళిపోతాడు. కమ్మింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ అడ్వెంచరస్ గా వచ్చిన ఈ మూవీలో లూకా చివరికి అంటే మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాడా, లేదంటే తనకు బాగా నచ్చిన మనుషులతోటి అలానే ఉండిపోతాడా అన్నది మనం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లూకా ఒక సీ మాన్స్టర్ అని చెప్పాను కదా. సో అతను ఏంటంటే బయటకు వచ్చినప్పుడు నార్మల్ వ్యక్తి అయిపోతాడు, అంటే నార్మల్ మనుషుల్లో కలిసిపోయే వ్యక్తిలాగా మారిపోతాడు. అట్ ది సేమ్ టైం మళ్ళీ వాటర్లో తడిస్తే లేదంటే వాటర్లోకి వెళ్తే సీ మాన్స్టర్గా మారిపోతాడు. సో ఇది కూడా ఒక సస్పెన్స్ ఎలిమెంట్ లాగా, ఒక డిఫరెంట్ ఎలిమెంట్ లాగా